దేశంలో తొలిసారి ప్రపంచంలో దుబాయ్ తర్వాత ఏపీనే ప్లాన్ అదిరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ అయ్యేలా, మరింత సులువుగా తమ సమస్యలకు పరిష్కారాలు అందించేలా ప్లాన్ చేస్తోంది. అలాగే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే, ఇక నుంచి కీలక సమాచారం కోసం గూగుల్లో సెర్చ్ చేయనవసరం లేదు. నేరుగా వాట్సాప్ కు ప్రభుత్వం నుంచి మెసేజ్ వచ్చేస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నెంబర్ ను త్వరలో ప్రకటించనుంది. ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది. ఈ నెంబర్ 1 స్టాప్ సెంటర్ లా పనిచేస్తుందని అంటున్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, కీలక సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో తొలి దశలో సుమారు 153 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారని తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాట్సాప్ సేవల ద్వారా జారీ చేసే పత్రాలకు చట్టబద్ధత ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో వాట్సాప్ ద్వారా వచ్చే వినతులు, అందిస్తున్న పౌర సేవలపై ఎప్పటికప్పుడు ఎనలిటిక్స్ ను సిద్ధం చేయాలని కూడా సూచించారు. ఈ సందర్భంగా స్పందించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఒక్క వాట్సాప్ నంబర్ కు మెసేజ్ పంపించడం ద్వారా జనన, మరణ, కుల ధృవీకరణ పత్రాలు సహా అనేక సేవలు పొందొచ్చని తెలియజేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. ఇదే సమయంలో అన్ని ప్రభుత్వ సేవలు ఏపీజీఓవి ఇన్ వెబ్సైట్ ద్వారా పొందొచ్చని, ప్రస్తుతం ప్రపంచంలోని దుబాయ్ మాత్రమే ఒకే ప్లాట్ఫామ్ పై అన్ని రకాల పౌర సేవలు అందిస్తోందని, ఇక దేశంలో మాత్రం ఏపీలోనే తొలిసారి ఇలాంటి సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇది సరిగా వర్క్ చేస్తుందో లేదో ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు తెలియజేశారు. ఇంతకీ అందించే సేవలు ఏంటంటే, భారీ వర్షాలు, వరదలు, స్కూళ్లకు సెలవులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం తదితర సమాచారాన్ని ప్రభుత్వం వాట్సాప్ అకౌంట్ ద్వారా పంపిస్తోంది. ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు వంటి వాటిని ఈ మెసేజ్ కు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని కూడా వాట్సాప్ లో పంపిస్తారు. అందులో నుంచే ప్రాంతాల ఎంపిక, టికెట్ల బుకింగ్, హోటల్స్ బుకింగ్ వంటివి చేసుకోవచ్చు. ఇదే సమయంలో కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు ఈ వాట్సాప్ ద్వారా చెల్లించొచ్చు. ట్రేడ్ లైసెన్సులు పొందొచ్చు. ఇక దేవాలయాల దర్శనాల స్లాట్ బుకింగ్స్ లతో పాటు ఇక్కడ నుంచే విరాళాలు పంపొచ్చు. భవిష్యత్తులో ఈ సేవలను మరింతగా పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ప్లాన్ అదిరింది. మరి దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీలో వలె సేవలు అందించేందుకు ప్లాన్ చేస్తాయేమో చూడాలి.